రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒడిశాలోని కటక్ ఎస్సీబీ మెడికల్ కాలేజీలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందగా 11 మందికి గాయాలయ్యాయి. మరో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఎస్సీబీ కాలేజీ న్యూ బిల్డింగ్లో చికిత్స కొనసాగుతుంది. స్వయంగా సీఎం మోహన్ మాజీ పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు అందుతున్న చికిత్స వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఘటనపై న్యాయ విచారణకు ఒడిశా ప్రభుత్వం ఆదేశించింది. ఒడిశాలోని కటక్ ఎస్సీబీ మెడికల్ కాలేజీలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందగా 11 మందికి గాయాలయ్యాయి. మరో 5గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఎస్సీబీ కాలేజీ న్యూ బిల్డింగ్లో చికిత్స కొనసాగుతుంది. స్వయంగా సీఎం మోహన్ మాజీ పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు అందుతున్న చికిత్స వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఘటనపై న్యాయ విచారణకు ఒడిశా ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి తాజా సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఎస్సీబీ సంబంధించినటువంటిది ఈ రోజు తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ జరగడంతో చాలా మంది రోడ్లు తీవ్ర ప్రమాదం సంభవించింది. అయితే ఇందులో ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు దాదాపు 11 మంది మరణించారు అని మాత్రం బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా అంటే ఒక మెడికల్ కాలేజ్ ఐసీయూ అంటే ఏదైతే ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి బ్లాక్ లో వాళ్ళు ఉన్నారు, వారికి స్పెషల్ ట్రీట్మెంట్స్ కూడా అందిస్తున్నటువంటి డాక్టర్స్ దాదాపు అందులో ఏదైతే షార్ట్ సర్క్యూట్ సంభవించినటువంటి ఏదైతే బ్లాక్ ఉందో అందులో దాదాపు టోటల్ 23 మంది అందులో చికిత్స పొందుతున్నారు. అంటే ఎమర్జెన్సీ వార్డ్ అంటేనే తెలుసు వారు ఎంత అంటే వారికి ఎంత అత్యవసర సేవలు అందించేటటువంటి పరిస్థితి ఉంటుంది, దాంట్లో ఉంటారు ఐసీయూలో. అందులోనే షార్ట్ సర్క్యూట్ సంబంధించింది. దీనికి సంబంధించినటువంటిది పూర్తి సమాచారం కూడా రావాల్సింది. ఎందుకంటే తెల్లవారుజామున సంభవించడంతో ఒక్కసారిగా కూడా కొంతమంది నిద్రలో ఉన్నారు. అంటే ఐసీయూకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది కోమాలో ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వాళ్ళకి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందించేటటువంటి బ్లాక్ లోనే ఇది సంబంధించడంతో అంతేకాకుండా ఎవరైతే ఈ అంటే ఎమర్జెన్సీ బ్లాక్ లో కూడా ఎవరు కూడా పేషెంట్స్ తో పాటు కూడా అక్కడ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు, అందరూ కూడా బయటనే ఉంటారు. దీనితోటి అక్కడ ఉండేటటువంటి నర్సు సెక్యూరిటీ అంటే వాళ్ళకి సెక్యూరిటీ పర్సన్స్ కొందరు ఉంటారు, తర్వాత ఎవరైతే నర్సెస్ ఉంటారు అందులో దాదాపు నర్సులకు కూడా దాదాపు 11 మందికి దాదాపు 10 మంది నుంచి 12 మందికి ఇక్కడ తీవ్రంగా గాయాలయ్యాయి అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ఎవరినైతే వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం చేశారు, కానీ చివరకు మాత్రము ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా దాదాపు 10 మంది మరణించారు అన్నటువంటిది అందుతోంది. కానీ తీవ్రంగా కూడా మరికొంతమంది కూడా కొంత క్రిటికల్ సిచ్యువేషన్ ఇప్పుడు ప్రస్తుతం ఉంది అన్నటువంటిది మాత్రం అందుతున్నారు. వెంటనే ఈ ఘటన తెలియగానే ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ తర్వాత ఆరోగ్య మంత్రి ముఖేష్ మహాలింగ్ తో కలిసి అక్కడ ఉండేటటువంటి క్షేత్రదాతలతో మాట్లాడడం కూడా జరిగింది. వెంటనే వారికి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఈ ప్రమాదం మాత్రం ఒక్కసారిగా అంటే తెల్లవారుజామున సంభవించడంతో హుటాహుటిన అక్కడ అంబులెన్సెస్ ఇవంతా కూడా హాస్పిటల్ కి సంబంధించినటువంటి అంటే చుట్టుపక్కల కూడా ఉంది. మరికొంతమంది వారిని ఇంకొక వార్డ్ కి అంటే వారికి అక్కడ నుంచి వాళ్ళని తీసుకొని వెళ్లి వేరే స్పెషల్ ట్రీట్మెంట్స్ కూడా అందిస్తున్నారు. దీనిపై దర్యాప్తును కూడా ముమ్మరం చేశారు. కానీ రెస్క్యూ సిబ్బంది రావడం ఎందుకంటే మొత్తం కూడా ఆ బ్లాక్ అంతా కూడా మంటలు తీవ్రంగా వ్యాపించడంతో అది తెల్లవారుజామున జరగడంతో అక్కడ రెస్క్యూ టీం కూడా వచ్చి కొంతమందిని కాపాడేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ జరిగిన సంఘటనలో మాత్రం దాదాపు ఇప్పటి వరకు మాత్రము 10 మంది మృతి చెందారు. మరికొంతమంది కూడా 3 పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది అన్నటువంటిది వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో ఎవరైతే నర్సెస్ ఎవరైతే లోపల వాళ్ళకి ట్రీట్మెంట్ అందించేటటువంటి నైట్ డాక్టర్స్ దాదాపు 10 మంది వీళ్ళు చాలా తీవ్రంగా గాయపడ్డారు అన్నటువంటిది మాత్రము అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ కళ.